ఉండగలం. అవునవును, ఆ సూర్యుడు, చంద్రుడు, వాన ఇలా అందరూ మనం సుఖంగా ఆనందంగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. ప్రకృతికి మనిషికి ఎనలేని అవినాభావ సంబంధం ఉంది. అది సరే, మరి ఇప్పుడేం చెప్పబోతున్నామో అది చెప్పు మరి. ప్రకృతి మనకు భగవంతుడు ప్రసాదించిన వరం. దానివల్ల మన జీవనం సజావుగా సాగిపోతుంది. మనిషి గొప్ప వ్యక్తిగా, మనీషిగా మారాలంటే ఐకమత్యం, సహనం, విజయం సాధించాలనే తపన, ఏకాగ్రత అవసరం. మనలోని వ్యతిరేక విజయపదం వైపు ఎలా దూసుకెళ్లాలో ఇప్పుడు తమ కళా నైపుణ్యం ద్వారా మన మిత్రులు తెలియజెప్పడానికి వస్తున్నారు. మరి మనం కూడా ఆ అంతఃశత్రువులను ఎలా పారద్రోలాలి, విజయరథం వైపు ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షముక్తో యః స చ మే ప్రియః. He for whom no one is put into difficulty and who is not disturbed by anxiety, whose study in happiness and distress is very dear to me. నిన్న సినిమాలో చూసిన హీరో ఎంత బాగున్నాడో. ఆ కండలు, ఆ సిక్స్ ప్యాక్ నాకు కూడా ఇప్పుడిప్పుడే నీసు కట్టొస్తుంది. నేను కూడా పెద్దగా అయిన తర్వాత అతనిలా అయితే ఎంత బాగుంటుందో. ఎవర్రా మనమా? హీరోనా? సిక్స్ ప్యాక్ మన వల్ల కాదు. సిక్స్ ప్యాక్ అంటే ఊరికే వస్తుందా? ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, బిర్యానీ మానేయాలరా, పొద్దుగల లేవాలిరా. వద్దురా, మనం చీపురు పుల్ల లెక్కనే స్మార్ట్గా ఉన్నాం. మన వల్ల కాదు అంత. వచ్చి కూర్చో. అమ్మో, సిక్స్ ప్యాక్ రావాలంటే ఎన్ని పనులు చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, బిర్యానీ మానేయాలా? అమ్మా, నా వల్ల కాదురా. అబ్బా, ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి. ఇంత పెద్ద జుట్టు. నాకు అంత పెద్ద జుట్టు ఉంటే నేను ఎంత అందంగా ఉంటాను. ఏంటి, మనకు అంత పెద్ద జుట్టు? వినడానికి, అనుకోవడానికి బాగుంది. అంత పెద్ద జుట్టు కావాలంటే మనం ఏం చేస్తున్నాము? జంక్ ఫుడ్ తింటున్నాము, రాత్రి సరిగ్గా నిద్రపోము, జుట్టు శుభ్రంగా ఉంచుకోము, ఒక్క మంచాల బట్టలు ఉన్నా. ఎందుకు వచ్చిన ఆశలు? అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ జుట్లు వస్తున్నాయిగా, అది మనం పెట్టుకొని అడ్జస్ట్ అయిపోదాంలే. పద పద. అమ్మో, పెద్ద జుట్టు పెంచుకోవాలంటే జంక్ ఫుడ్ మానేయాలా? మన వల్ల కాదమ్మో. అంత కావాలంటే ఆర్టిఫిషియల్ అయితే అడ్జస్ట్ అయిపోదాంలే. కానీ ఈ జుట్టు కూడా బాగానే ఉంది. ఈ బుక్ లో ఏదో పాంప్లెట్ ఉందే. ఈ పాంప్లెట్ లో ఎన్నో పోటీలు ఉన్నాయి. నేను ఏ పోటీలో పాల్గొనాలి? వ్యాసరచన పోటీ. నాకు ఎట్లాగో రాయడం బాగా వచ్చు. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పా మాట. వ్యాసరచన పోటీనా? బాబోయ్, ఆ మాట వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. ఊరికే అయ్యే పనా అది? రాస్తాడంటారా? అమ్మో, వ్యాసరచన పోటీలో పాల్గొనడానికి ఇంత మ్యాటర్ సంపాదించాలా? నా వల్ల కాదు. నేను వేరే ఏదైనా పోటీలో పాల్గొంటాను. ఈసారి ఎలాగైనా బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వాలి. నేను ఎలాగైనా ఒక పెద్ద డాక్టర్ అయి నేనేంటో అందరికి నిరూపిస్తా. అమ్మో, ఫస్ట్ ర్యాంకే మన వల్ల అయ్యే పనేనా అది? మనకు అసలే టెన్షన్, భయం ఎక్కువ. మనకున్న టెన్షన్ కి, భయానికి మనం చదివినట్టే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. ఏదో ఫెయిల్ కాకుండా పాస్ అయ్యేటట్టు చూసుకుందాంలే. చాలు, పద పద. నిజమే, మనకుండే టెన్షన్ కి, భయానికి మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే మనం డాక్టర్ అయినట్టే. ఏదో ఫెయిల్ కాకుండా పాస్ అయ్యేటట్టు చూసుకుంటే చాలులే. నేను వక్తృత్వ పోటీలో పాల్గొంటాను. నాకు ఎట్లాగో స్టేజ్ మీద మాట్లాడడం బాగా వచ్చు కదా. ఏమిటేమిటి, వక్తృత్వ పోటీలో పాల్గొందామా? మనమా? ఎప్పుడైనా టీచర్ అడిగే ప్రశ్నలకు ధైర్యంగా తడపడకుండా జవాబులు చెప్పామా? చెప్పలేదు కదా. ఎవరైనా మాట్లాడమంటే నోరు నుండి సరైన మాట్లాడవు, కానీ ఆశలేమో ఆకాశం అంతా. మన కెపాసిటీని తెలుసుకుని కళలు కనాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకో. అవమానం తప్ప ఏమీ మిగలదు. నా మాట విని మనం ఫ్రెండ్స్ తో హ్యాండ్ క్రికెట్ ఆడుకుందాం. పద పద.
అమ్మో, వక్తృత్వ పోటీలో పాల్గొనాలంటే ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడాలా? అమ్మా, నా వల్ల కాదు, వదిలేద్దాం. అమ్మా, అటు కోకరికులర్ యాక్టివిటీస్ ఎలాగో రావు. ఫస్ట్ ర్యాంకా మన వల్ల కాదు. నా చదువేదో నేను బాగా చదువుకొని మా అమ్మా నాన్నల కళలు నెరవేర్చాలి. మా నాన్న ఎప్పుడు నన్ను హై పొజిషన్ లో చూడాలనుకుంటాడు. మా నాన్న కళ నేను ఎలాగైనా నెరవేరుస్తా. ఏం చెప్పినావు? మస్తు చెప్పినది. ఆశలుంటే అయిపోతుందా? మన జరిగిన పరీక్షల్లా నీకెన్ని మార్కులు వచ్చాయి చెప్పు. అమ్మా నాన్నకేం తెలుసు మన బలహీనతలు? వాళ్ళ గట్లానే అనుకుంటారులే. ఎందుకు వచ్చిన తిప్పలు? కదా మనం హాయిగా రీల్స్ చేసుకుందాం. అటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ రావు, ఇటు చదువు రాదు. నేను దేనికి పనికిరాను. నేను వేస్ట్. ఈ ఎక్స్ట్రావన్నీ మనకు వద్దురా. అమ్మ చెప్పినట్టు నేను ఒక గొప్ప ఇంజనీర్ అవుతాను. ఇంజనీరా? మనమా? అమ్మకేంట్రా, మస్తు చెప్తుంది. చదివేది మనం కదా. ఇవన్నీ మన వల్ల కాదురా. మనం పోయి క్రికెట్ ఆడదాం. ఇంతకీ మీ ఇద్దరు ఏ పోటీలో పాల్గొంటున్నారు? మేము దేంట్లో పాల్గొనట్లేదు టీచర్. ఎందుకు పాల్గొనట్లేదు? నేను ఒక తప్పు లేకుండా ఒక సెంటెన్స్ రాయలేను. ఇంకా స్టేజ్ ముందు అంతమంది ముందు మాట్లాడడమా నా వల్ల కాదు. ఇంకా పాల్గొనే అవమానం తప్ప ఏం లేదు టీచర్. నువ్వెందుకు పాల్గొనట్లేదు? నేను అంతే మ్యామ్. ఒకటి రాయడం రాదు, మాట్లాడడం చేత కాదు, ఆడడం చేత కాదు. నేను వేస్ట్ మ్యామ్. ఏ కాంపిటీషన్ లోనూ పాల్గొనలేను. అరే, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎవరు చెప్పారు మీరు అన్ఫిట్ అని? ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, మీకు తెలుసా? అలా అనుకుంటే అంత కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు కూడా మొదట ఆ యుద్ధ భూమిలో ఆ సైన్యాన్ని చూసి తాను యుద్ధం చేయలేననుకున్నాడట. కానీ ఆ శ్రీకృష్ణ భగవాని ప్రోత్సాహంతోనే తాను ముందుకు వచ్చి విజయుడే నిలిచినాడు. మీరు కూడా అంతే. నెగిటివ్ గా అస్సలు ఆలోచించకండి. మీ టాలెంట్ మీరు గుర్తించండి. నెగిటివ్ థాట్స్ ని తరిమి కొట్టండి. ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించండి. గెలుపు ఓటమి మాట పక్కన పెడితే ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాన్ని సాధించినట్టే.